ఆగస్ట్ 18 దేవుని వాక్య ధ్యానం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచూ ఉన్నాను. దేవాది దేవుని మహాకృపలో మనమందరం మరొక వారాన్ని చూచే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో సమయం గడుపుతూ ఆయనను స్తుతిస్తూ ఆయన దయ వలన ఈరోజు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఆయన వాక్యాన్ని వినగలే ధన్యతలోనికి నడిపించాడు. అందును బట్టి ప్రభువునకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఈరోజు దేవుడు మనలను నిరంతరం సంతోషంగా ఉంచటానికే ఆయన మాట ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు. మనము అనేక పర్యాయములు ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొంతకాలం ప్రార్థించి మానేసేవారిగా కూడా లేకపోలేదు. పిల్లరా, ప్రభు అంటున్న మాట, మీరు నా నామమున నన్ను ఏమి అడిగినా మీకు ఇస్తాను. ఏమి అడిగినా అనే ఈ యొక్క మాట దగ్గర ఆయనకు అనుకూలమైన వాటిని నిజముగా అడిగినప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. చాలాసార్లు ప్రభువుకు అనుకూలమైనవి, అంటే ప్రభువుకు ఇష్టమైనది నీవు చేసే ప్రార్థన ఆయనకు అనుకూలమైనదిగా ఉండాలి. నీవు న్యాయబద్ధమైనటువంటి ప్రార్థన కలిగి చేయాలి. నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్న దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి ఈ మాట ప్రభుని అడిగేవారు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆయనకు అనుకూలమైనటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. సొలొమోనును చూడండి, ప్రభుకు అనుకూలమైన ప్రార్థన చేశాడు. నీ ప్రజలను ఏలుటకు జ్ఞానం ఇయ్యండి. ఏది న్యాయమో ఏది ధర్మమో ఎరిగి దానిని మనం అడిగినప్పుడు, మన అవసరాలను అడిగినప్పుడు ప్రభు ఖచ్చితంగా మన అవసరాలను తీరుస్తూ మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మనము అలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన, మన ప్రార్థన ఎప్పుడు మన స్వలాభం కొరకో లేతే ఏదో అత్యాశ కొరకు కాదు, కానీ ప్రభు నామం మహిమపరచబడాలని మనం ప్రార్థనలో గడిపినప్పుడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు నీ అవసరతలన్నీ నీకు ఏది కావాలో వాటన్నిటినీ ప్రభువే నెరవేరుస్తాడు. నా నామమున మీరు ఏమి అడిగినా అనుగ్రహిస్తానని చెప్పిన యేసయ్య నీతో ఉండగా భయమేలా దిగులేలా. ప్రభుని అడుగు, ప్రభు నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నువ్వు గొప్ప దేవుడవు నాయనా. మేము నిన్ను నమ్మి నిన్ను అడిగేవారంగా మమ్మల్ని ఉంచండి. పొందుకుని బిడలో ఆశీర్వదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. నేడు వారు తలపెట్టిన ప్రతి పని జయకరంగా ఉండడానికి కృప దయచేయండి. ప్రభువా, అపవాది నుండి తప్పించండి. ప్రయాణాల్లో తోడుగొండండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.